వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ప్రభుత్వం అయితే ఏర్పడింది. సో ఈ ప్రభుత్వంలో మనకి ఆ ఎన్నికల్లో చెప్పిన విధంగానే మెగా డిఎస్సి పైన అయితే తొలి సంతకం అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అంటే 6,000 పోస్టుల చిల్లర పోస్టులకు సంబంధించి ఆ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రద్దు చేస్తూ జీవో రిలీజ్ చేసి కొత్తగా నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నారు. అందులో కంప్లీట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటని చెప్పేసి విధి విధానాలు ఖరారు చేసి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డిసెంబర్ 31వ తేదీ నాటికి ఈ నోటిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారని అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అది స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, అలాగే ఎస్జిటి కావచ్చు, జిల్లాల పరంగా ఈ పోస్టులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్ అని అయితే పేరు పెట్టడం జరిగింది. అయితే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్యాస్ట్ పరంగా రోస్టర్ ఏంటి అనేది అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. జిల్లాల పరంగా కూడా అన్ని జిల్లాలని ఉద్దేశించి అన్ని జిల్లాలను సాటిస్ఫై చేస్తూ ఈ పోస్టులు ఉంటే అందరూ హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డిఎస్సి పరంగా చాలా కష్టాలు పడ్డారు. గత 5 సంవత్సరాల్లో నోటిఫికేషన్ లేదు. లాస్ట్లో ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది, అది ఎవరిని కూడా సంతృప్తి పరచలేదు. అయితే ఎట్ ద సేమ్ టైం ఏపీఎస్ఎల్ పిఆర్బిని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఏపీఎస్ఎల్ పిఆర్బి ద్వారా పోలీస్ ఉద్యోగం ఎవరైతే సాధించాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏ విధమైన నోటిఫికేషన్ లేదు. 2022 చివరిలో ఒక నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా ఒక 6,500 కానిస్టేబుల్ పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా అది ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. వాళ్ళందరికీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. రిజల్ట్ డిక్లేర్ చేసిన తరువాత ఈవెంట్స్ పెట్టే ఉద్దేశంతో డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తరువాత వాటిని వాయిదా వేయడం జరిగింది. ఆ తరువాత దానికి సంబంధించి హోంగార్డుకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది. అందువలన ఇంతవరకు వాటికి సంబంధించి ఈవెంట్స్కి సంబంధించి ఏ విధమైన అప్డేట్ కూడా లేదు. అయితే ఆ కేసుకి సంబంధించి విషయం మాట్లాడుకుంటే మనకి జూలై 30కి అయితే హీరింగ్ ఉందని చెప్పేసి అయితే నోటీస్ కూడా అందులో చేయడం జరిగింది వెబ్సైట్లో. సో ఆ విషయం పక్కన పెడితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ రద్దయ్యి ఎక్కువ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో చాలామంది అభ్యర్థులకి ఒక డౌట్ అయితే ఉంది, కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంగతి ఏమిటి? ఎందుకంటే కానిస్టేబుల్ కూడా తక్కువ పోస్టులే తీశాడు. ఈ నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఏమైనా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, లేదంటే ఇదే నోటిఫికేషన్ కొనసాగిస్తారని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. అయితే మనకున్న సమాచారం ప్రకారము, మన యొక్క అభిప్రాయం ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రద్దు కాదు. దానికి రీజన్ లేకపోలేదు. ఎందుకంటే డిఎస్సి అనేది జస్ట్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకున్నాడు, వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే పెట్టలేదు. ఇక్కడ కానిస్టేబుల్కి వచ్చేసరికి అలా కాదు, దాదాపు 5 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. అందులో 95,200 మంది అయితే క్వాలిఫై అయ్యారు. కాబట్టి దీన్ని రద్దు చేసే ప్రసక్తి అయితే అస్సలు లేదు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి ఇంకా నోటిఫికేషన్ ఇస్తారా ఏంటనేది చూడాలి. కానీ ఈ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అలాగే లాస్ట్ ప్రభుత్వం చేసినంత లేట్ కూడా చేయదని అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయరింగ్లో ఏం తేలినా కూడా వేగంగానే ఈవెంట్స్ పెడతారని అయితే అనుకుంటున్నాను. అందరూ కూడా సిద్ధంగా ఉండండి, చదవండి. అలాగే గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ఆపేసి కొంతకాలం రెస్ట్ తీసుకుంటే అందరూ కూడా వెంటనే మళ్ళీ ప్రారంభించండి. నోటిఫికేషన్ అయితే ఎంత మాత్రం కూడా రద్దయ్యే అవకాశము 0.1% కూడా లేదు. అట్ ద సేమ్ టైం ఇదే నోటిఫికేషన్లో పోస్టులు ఏమైనా పెంచుతాడా? నోటిఫికేషన్ రద్దు కాదు కదా, అదే నోటిఫికేషన్కి సంబంధించి 6,500 పోస్టులు ఏమైనా పెంచుతాడని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. పెంచుతాడా లేదనేది పక్కన పెడితే పెంచడం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే 2022లో తీసిన ఈ నోటిఫికేషన్కి సంబంధించి 2023 జనవరిలో ఎగ్జామ్ పెట్టేశాడు. చాలా తక్కువ టైంలో ఎగ్జామ్ పెట్టేశాడు. దాదాపు 4 లక్షల మంది ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు
ఇందులో కానీ పోస్టులు పెంచితే కనుక మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. లేదు ఒకవేళ పెంచేస్తే ఈ 95,000 మందే ఈ పోస్టులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి పెంచకుండా వేగంగా మరొక నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయాలి. దానికి సంబంధించి కూడా పోస్టులతో అంటే కొత్త నోటిఫికేషన్ ఏమైనా వస్తుందో, ఎన్ని ఖాళీల్లోనూ ఏంటని చెప్పేసి కూడా మరొక వీడియో అయితే చేద్దాము. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నారో మీరంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.